మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఒక్కసారిగా యూత్ అంతా తన వైపు తిప్పుకుంది భాగ్యశ్రీ బొర్సే. చేసిన మొదటి సినిమానే డిజాస్టర్ అయినప్పటికీ అమ్మడు అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా అవకాశాలు మాత్రం భాగ్యశ్రీని వెతుక్కుంటూ వస్తున్నాయి. రీసెంట్ డేస్ లో టాలీవుడ్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది ఎవరని అంటే హీరోయిన్ భాగ్యశ్రీ. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 5 క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కింగ్డమ్, రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అక్కినేని హీరో అఖిల్, నేచురల్ స్టారీ నాని పక్కన కూడా ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. స్టార్ హీరోయిన్లు సమంత, పూజా హెగ్డేలు తెలుగులో సినిమాలు చేయకపోవటం, రష్మిక మందన, శ్రీలీల వంటి మెరుపు తీగలు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేయటం వల్ల తెలుగులో ఛాన్సులు అందిపుచ్చుకుంటుంది భాగ్యశ్రీ. కింగ్డమ్ లో మొదట విజయ్ దేవరకొండ సరసన శ్రీలీలనే నటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ భాగ్యశ్రీ తన్నుకుపోయింది. ఆ తర్వాత అఖిల్, లెనిన్ లో కూడా ఫస్ట్ హీరోయిన్ శ్రీలీలానే. 8 రోజుల పాటు షూట్ కూడా అయ్యాక కాల్ షీట్ సర్దుబాటు చేసుకోలేక లెనిన్ నుంచి తప్పుకుంది. అయితే ఈ లక్ ను కూడా భాగ్యశ్రీని లాగేసుకుంది. పండే ప్రతి గింజ పైన తినేవాడి పేరున్నట్లే సినిమాలో నటించే ప్రతి పాత్రపై నటించేవారి పేరు ముందే రాసుంటుందట. ఆ విషయంలో భాగ్యశ్రీ లక్కీ అని చెప్పొచ్చు. భాగ్యశ్రీ నటిస్తున్న కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు దాదాపు పూర్తి కావచ్చు. కింగ్డమ్ సినిమా జూలై 31న ఆడియన్స్ ముందుకు రానుంది. గౌతమ్ తిరునూరి డైరెక్షన్ వహించిన ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నిర్మాత నాగవంశీ అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కింగ్డమ్ తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో భాగ్యశ్రీ ఆడియన్స్ ను పలకరించనుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ 2 సినిమాల ఫలితాలపైనే భాగ్యశ్రీ టాలీవుడ్ కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది. ఆఫర్లు బాగానే ఉన్నా స్టార్ గా ఎదగాలంటే మాత్రం సక్సెస్ చాలా ముఖ్యం. సక్సెస్ కోసం తెగ కష్టపడుతుంది ఈ అమ్మడు. కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా ఏ ఒక్కటి హిట్ అయినా భాగ్యశ్రీకి స్టార్ స్టేటస్ దక్కటం ఖాయం.